అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకుందాం. అదేంటంటే సహజంగా కోర్టులో రెండు రకాల కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్. అయితే ఒక్కోసారి సివిల్ కేసెస్ రిజెక్ట్ అవుతుంటాయి. అంటే ప్లెయింట్ ద్వారా డ్రాఫ్ట్ చేసి కేసు ఫైల్ చేసినప్పుడు అవి కోర్టు వారు వెనక్కి పంపిస్తుంటారు. దానికి గల కారణాలు ఏంటి, సక్సెస్ఫుల్గా ప్లెయింట్ సక్సెస్ అవ్వాలంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. ప్లెయింట్ ద్వారా డ్రాఫ్ట్ చేసి సూట్ ఫైల్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ కామన్గా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. అందువలన ప్లెయింట్ మనకి రిజెక్ట్ కాకుండా నంబరింగ్ మరియు సూట్ ఫైల్ అవుతుంది, రిజిస్టర్ కూడా అవుతుంది. కనుక దానికోసం కొన్ని ప్రాపర్గా డ్రాఫ్ట్ చేయాలి. అవేంటో కూడా తెలుసుకుందాం. సహజంగా ఫ్యామిలీ కేసెస్ మరియు ప్రాపర్టీ కేసెస్, మనీ రిలేటెడ్ కేసెస్, మనీ రికవరీ సూట్స్, ల్యాండ్ ఇష్యూస్ ఫైల్ చేసే టైంలో కూడా ఇవన్నీ మనం గమనించాలి. సూట్ ఫైల్ చేసేటప్పుడు ఎవరి మీద ఫైల్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వారి పేరు, అడ్రస్, వృత్తి అన్నీ కూడా క్లియర్గా డ్రాఫ్ట్ చేసి ప్లెయింట్ ద్వారా సూట్ ఫైల్ చేయాలి. అంటే దావాకి గల కారణం, కాజ్ ఆఫ్ యాక్షన్ మరియు ప్లెయింట్, ల్యాండ్ ఇష్యూస్, స్థలం కబ్జా అయితే దాని యొక్క జ్యూరిడిక్షన్ పరిధి ఏ కిందకు వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా, ఏ కోర్టు పరిధి కిందకు వస్తుంది అనే విషయాన్ని కూడా తెలియపరచాలి. సూట్ వాల్యూ అంటే ప్రాపర్టీ ఏందనుకోండి, యాజ్ పర్ దట్ వాల్యూని బేస్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేటటువంటివి కూడా ప్లెయింట్లో రాయాలి. సివిల్ సూటు సివిల్ కోర్టులోనే ఫైల్ చేయాలని గమనించాలి. ఎందుకంటే సివిల్ కేసుల్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. సివిల్ సూట్లో కూడా జూనియర్ సివిల్ కోర్ట్, సీనియర్ సివిల్ కోర్ట్, అడిషనల్ జూనియర్ సివిల్ కోర్ట్, సీనియర్ సివిల్ జడ్జ్ ఇట్లా అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని ప్రాపర్ జ్యూరిడిక్షన్లో కూడా ప్లెయింట్ సూటు ఫైల్ చేయాలి. సివిల్ సూట్లో కాజ్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా ఉండాలి, ఇష్యూ కూడా ఉండాలి, ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి, డాక్యుమెంట్ వైజ్ కానీ ఓరల్గా కానీ ఉంటే మీకు చాలా బెస్ట్గా ఉంటుంది. సూట్ వెనక్కి పోకుండా ఖచ్చితంగా సూట్ ఫైల్ అయిన నెంబర్ కావాలంటే ముఖ్యమైన విషయాలు, అది ప్రాపర్టీకి సంబంధించిన అయితే అది ప్రాపర్టీ సేల్, ఆ ప్రాపర్టీ టైటిల్ డీడ్ ఎవరి పేరు మీద ఉంది, వారు ఎవరి దగ్గర కొన్నారు, పొజిషన్లో ఉన్నారా లేదా, మ్యూటేషన్ చేయించారా లేదా, ఈ ప్రాపర్టీ ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏదైనా ఇవన్నీ కూడా క్లియర్గా కూడా మనం తెలియపరచాలి. ఓరల్ విట్నెస్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు అది చాలా అనుకూలంగా కోర్టు కేసు గెలవడానికి, నంబరింగ్ త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, బిఫోర్ ఫైలింగ్ ద కేస్ తప్పనిసరిగా నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కేసు బలానికి, కేసు గెలవటానికి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. ఒక సివిల్ సూట్ ఫైల్ చేసేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది, ఇది ఏ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తుంది, అంటే ఏ ప్రాంతంలో సమస్య తలెత్తింది, అంతేకాకుండా ఎంత వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటే అంత, దానికి తగినటువంటి కోర్టును మనం సెలెక్ట్ చేసుకోవాలి. మరియు మ్యూటేషన్, రాబోయే వీడియోలో మ్యూటేషన్ గురించి తప్పనిసరిగా తెలియచేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐ హ్యావ్ గివెన్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద rejection of the suit. Coming days I am planning to upload different types of videos, contents, topics also. అండ్ వచ్చే వీడియోలో సివిల్ సూట్ ప్రాసెస్, సివిల్ సూట్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఏ స్టేజ్లో మనం జాగ్రత్త పడాలి, సివిల్ సూట్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోగా మనకి జడ్జిమెంట్ వస్తుంది, డిగ్రీ ఫేవర్గా కానీ ఇన్ఫేవర్గా కానీ కౌంటర్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, అంటే మనకి వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి తగినట్టుగా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అనేక రకాల అంశాల ద్వారా కూడా మీకు వీడియో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.